హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ ఎగ్జైన్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను జస్ట్ హోటల్ టూర్ చేశాననమాట. హోటల్లో మా రూమ్ టూర్. ఇది యాక్చువల్గా డే 2 ఇన్ గోవాలో ఈవినింగ్ టైం మేము షూట్ చేసాము. ప్రజెంట్ ఏంటి అంటే లైక్ ఒక వన్ డే మేము నార్మల్ హోటల్లో స్టే చేసాం అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము వచ్చేసి ఈ హోటల్ అనేది బుక్ చేసుకున్నాము. ఇది ఆల్రెడీ మేము లైక్ గోవా రాకముందే ఇదంతా బుక్ చేసుకున్నాం అనమాట, హోటల్ రూమ్స్ ఇవన్నీ. ఇది వచ్చేసి హార్డ్రాక్ హోటల్. ఇది కూడా ఎంట్రన్స్ అనమాట. మీరు ఇక్కడ స్కూటీస్ అండ్ కార్స్ చూసారు కదా, ఇవన్నీ ఆల్మోస్ట్ మనకి లైక్ పర్ డే రెంట్కి ఇస్తారు కదా, అవి అనమాట. సో మనం ఎక్కడికైనా వెళ్ళాలి, అవుటింగ్స్కి అట్లా వెళ్ళాలి అంటే కనుక మనం అక్కడ ఒక 2-3 పర్సన్స్ ఉంటారనమాట, దానికి రిలేటెడ్ పర్సన్స్. సో వాళ్ళ దగ్గర మనం ఏ స్కూటీ కావాలి ఏంటి అని చెప్పి బుక్ చేసుకొని డీటెయిల్స్ ఇచ్చి మనం దాన్ని తీసుకువెళ్ళచ్చు. సో పర్ డే రెంట్ ఉంటుంది అండ్ మనం మార్నింగ్ టు ఈవినింగ్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారు కదా, ఇది వచ్చేసి ఎంట్రన్స్లో మనకి ఒక సైడ్ వచ్చేసి రాక్ షాప్ అని ఉంటుంది. దీని ప్రైజింగ్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే రూమ్ని బట్టి అనమాట. సో వీళ్ళ దగ్గర లైక్ డీలెక్స్ రూమ్, డీలెక్స్ పూల్ వ్యూ అండ్ డీలెక్స్ ట్విన్ రూమ్స్, ట్విన్ సూట్స్ అట్లా ఉన్నాయన్నమాట, చాలా టైప్ ఆఫ్ రూమ్స్. సో మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ప్రైస్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. పర్ డే ప్రైస్ ఉంటుంది, ప్లస్ ట్యాక్స్ వేస్తారు. అండ్ మీరు ఇక్కడ చూసారంటే ఇది దాన్ని ఏం నాకు గుర్తులేదు, బట్ బైక్ మాత్రం చాలా బాగుంది. అదంతా డిస్ప్లేలో ఉంది. సో మేమైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి మా రూమ్ ఎంట్రన్స్ అంటే ఆ రూమ్ ఫ్లోర్ ఎంట్రన్స్. ఇక్కడ రూమ్ ప్రైసింగ్ మీకు ఎలా ఉంటుంది అంటే, నేను మీకు ఇందాక చెప్పాను కదా టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయని చెప్పి. సో ఆ టైప్స్ ఆఫ్ రూమ్స్లో ఇది వచ్చేసి పూల్ వ్యూ అనమాట, డీలెక్స్ పూల్ వ్యూ. పర్ డే మనకి 10,000 రూపీస్ కాస్ట్ చేస్తారు. అండ్ లైక్ వాళ్ళే మనకి బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ అన్లిమిటెడ్ డ్రింక్స్ ఉంటుంది, స్నాక్స్ ఇస్తారు అండ్ డిన్నర్ ఉంటుంది. సో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అనమాట మనకు అక్కడ. ఇది వచ్చేసి మా రూమ్ 3202. ఇక్కడ ఏంటి అంటే మీకు టైప్స్ ఆఫ్ రూమ్స్ని బట్టి కాస్ట్ ఉంటుంది కదా. సో మనకి స్టార్టింగ్ 6,065 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. సో మనకు ఒక కార్డ్ ఇస్తారు, యాక్చువల్గా 2 కార్డ్స్ ఇస్తారు. ఒకటి మన దగ్గర ఉంటుంది, ఒకటి రూమ్లో మనం పెట్టేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఎప్పుడైనా మనం కార్డ్ మిస్ చేసుకుంటే అది యూజ్ అవుతుందన్న సెన్స్లో వాళ్ళు ఇచ్చారు. ఇది వచ్చేసి రూమ్ ఎంట్రన్స్. అండ్ మేము ఈ హోటల్కి వెళ్ళేసరికి నైట్ అయిపోయిందనమాట ఆల్రెడీ. మేము ఈ రూమ్ ఈ హోటల్ కూడా మనకి నియర్ బై ఆల్ బీచెస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి నైట్ పూల్ వ్యూ అనమాట, చాలా చాలా బాగుంది. మనకి కింద డీజే కూడా ప్లే చేస్తారు. అండ్ రూమ్లో ఫెసిలిటీస్ వచ్చేసరికి మనకి టీవీ అండ్ ఏసీ అండ్ ఆల్ మనకి అన్నీ ఉంటాయి అనమాట. ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంది. బికాస్ ఇట్స్ లైక్ మనం పే చేసిన దానికి వాల్యుబుల్ అనమాట. మనకి ఇక్కడ ఏంటి అంటే ఒక స్మాల్ ఫ్రిడ్జ్ ఇచ్చారు, డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు అండ్ అలానే లగేజ్ స్టోరేజ్ ఇచ్చారు. అండ్ టాయిలెటరీ కిట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. లైక్ షవర్ క్యాప్ ఇచ్చారు, షవర్ జెల్ ఇస్తారు, మాయిశ్చరైజర్, షాంపూస్ అన్నీ కూడా చాలా క్యూట్గా భలే ప్యాక్ చేసి ఇచ్చారు. అండ్ మనకి హెయిర్ డ్రైయర్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇట్స్ లైక్ కంప్లీట్ ప్యాకేజ్ అనమాట, చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ కొన్ని స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. మీకు పైన ఉన్న స్నాక్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, మీరు పే చేసిన అమౌంట్లో ఇంక్లూడెడ్. బట్ మనకి ఇక్కడ కింద రిఫ్రిజిరేటర్లో ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పేబుల్. లైక్ మనం యూజ్ చేసుకుంటే వాటికి లాస్ట్ మనం బిల్ పే చేయాలి. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే నేను యాడ్ చేద్దాం అనుకుంటుంది, లైక్ నేను చెప్పాను కదా, ఇది వచ్చేసి మేము వెళ్ళిన టైంలో పర్ డే వచ్చేసి 10,000 రూపీస్ వాళ్ళు ప్రైస్ చేశారు. సో అది వేరీస్ అనమాట. మనం లైక్ ఈరోజు ఈ టైంలో ఇంత ప్రైస్ ఉంది అంటే ఇప్పుడు ఇంకా పీక్ సీజన్ కాబట్టి మేబీ ఆ ప్రైస్ అనేది వేరీ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే మనం ఇప్పుడు మేమైతే డిన్నర్ ఇంక్లూడ్ చేసుకున్నాం. సో డిన్నర్ ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి అక్కడ మాకు ప్రైస్ అనేది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఇన్ కేస్ మీరు డిన్నర్ వద్దు మేము బయట చేస్తాము అనుకుంటే కనుక యూ కెన్ స్కిప్ డిన్నర్. సో మీకు అప్పుడు ప్రైస్ తగ్గుతుంది, లైక్ 6,000 or 7,000 పడుతుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనకి అండ్ మేము నెక్స్ట్ డే మార్నింగ్ అని చెప్పాను కదా ఈ వ్లాగ్. సో ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి లైక్ గోవాలో మనకి లైక్ మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము.
అండ్ ఆ వీడియో వచ్చేసి నేను డే 3లో ఇంక్లూడ్ చేస్తాను. ఏమేమి ప్లేసెస్ మేము విజిట్ చేసాము అండ్ అలానే మనం ఎలాంటి ప్లేసెస్కి ఏ టైంలో వెళ్తే బాగుంటుంది అదంతా కూడా నేను డే 3 వ్లాగ్లో యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి నార్మల్ మార్నింగ్ వ్యూ కూడా జస్ట్ మార్నింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను ఒక వ్యూ తీశాను. మీరు ఈ వీడియో ఎండింగ్‌లో చూస్తే ఇప్పుడు నేను ఏదైతే చూయించానో అదంతా నైట్ వ్యూలో చూపిస్తాను. మీకు ఆ వేరియేషన్ తెలుస్తదనమాట. చాలా చాలా బావుంది ఆ వేరియేషన్ అనేది. మార్నింగ్ అంతా ఏదో చాలా కామ్‌గా, డీసెంట్‌గా ఉంది. బట్ నైట్ అయ్యేసరికి ఆ వ్యూ అండ్ ఆ లైటింగ్స్, ఆ ఫౌంటైన్స్ వల్ల ఏంటి అంటే లైక్ ఒక పార్టీ మోడ్ టైప్‌లో అయిపోయిందనమాట. ఆ ప్లేస్ అంతా కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి పూల్ ఎంట్రన్స్. ఇక్కడ పూల్ దగ్గర మీకు లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అండ్ స్నాక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ లైక్ ఈవినింగ్ డీజే టైప్ పార్టీ మోడ్ కోసం అనమాట. ఆ ప్లేస్ అంతా కూడా అక్కడ వచ్చేసి మీకు జిమ్ ఉంటుంది. యాక్చువల్గా అయితే మేము జిమ్ లోపలికైతే ఏం వెళ్ళలేదు, జస్ట్ బయట నుంచి చూసాము. సో మీకు చూసారు కదా, ఇది వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇదంతా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్గా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి టేస్ట్ వైజ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చెప్పాను కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఫ్లేవర్స్తో మిక్స్ అయినటువంటి లైక్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. డిజర్ట్స్ ఉన్నాయి అండ్ అలానే మనకి ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ మీరు ఇక్కడ చూసారు కదా డిస్ప్లేలో ఇవన్నీ కూడా మైకేల్ జాక్సన్ వాళ్ళు యూజ్ చేసినటువంటి ఐటమ్స్ ఇట్లా కొన్ని డిస్ప్లేలో పెట్టారు. ఆ థీమ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నీ మనం కొంచెం టేస్ట్ చేస్తూ వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. యాక్చువల్గా మనం చాలా వరకు వెళ్ళే రెస్టారెంట్స్ అంబియన్స్ బాగుంటే వెళ్తాం, లేదంటే టేస్ట్ బాగుంటే వెళ్తాం కదా. బట్ ఇది వచ్చేసి బోత్ మిక్స్డ్ అనమాట. అంబియన్స్ చాలా నీట్గా చాలా డీసెంట్గా ఉంది అండ్ అలానే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ మీరు ఇక్కడ చూసారంటే ఇది దోశ కౌంటర్. అసలు లైక్ మనకి 99 దోశ అని చెప్పి ఉంటుంది కదా బయట. సో ఆల్ ఐటమ్స్ ఆఫ్ దోశ ఇక్కడ ఉంటాయి. ఇది వచ్చేసి ఫ్రూట్ కౌంటర్ అండ్ జ్యూస్ కౌంటర్. సో మనకి డైలీ ఒక 3 టైప్స్ ఆఫ్ జ్యూసెస్ అయితే పెడతారు. వీ కెన్ హ్యావ్ అనమాట. అండ్ డ్రై ఫ్రూట్స్ కౌంటర్ ఉంటుంది. సో హెల్తీ కౌంటర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఆ రోజు నైట్ అనమాట. ఇదంతా వచ్చేసి మనకి మంచి మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి డ్యాన్స్ చేయొచ్చు. మేము ఇక్కడ మంచిగా ఫుడ్ అండ్ డ్రింక్స్ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి డీజేని కూడా ఎంజాయ్ చేస్తున్నాము. యాక్చువల్గా మనం కొంతమంది ఒక 2-3 మెంబర్స్ ఆర్ మోర్ దాన్ దట్ ఎవరైనా ఉంటే మనం అడిగితే మనకి తెలుగు సాంగ్స్ కూడా, టాలీవుడ్ సాంగ్స్ కూడా ప్లే చేస్తారు. మోస్ట్లీ బాలీవుడే ప్లే చేస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ చూసారు కదా, అప్పుడే వస్తున్నారనమాట కొంతమంది లైక్ డ్యాన్స్ చేయడానికి అండ్ అలానే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. పార్టీ మోడ్లో వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇది వచ్చేసి పూల్ నైట్ వ్యూ చాలా ప్లెజెంట్గా ఉంది. అలానే లైటింగ్లో లైక్ టోటల్ మనకి మార్నింగ్కి ఈవినింగ్కి వేరియేషన్ ఇలా ఉంటుందా లైటింగ్ అండ్ డెకరేషన్ అని చెప్పి నాకు ఆ డెకరేషన్ అండ్ యాంబియన్స్ ఒక ఇంపార్టెన్స్ అది చూస్తేనే అర్థమైంది. ఇది నేను మార్నింగ్ రాక్ చైర్ మీకు చూపించాను కదా, సో అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఆ వ్యూ అనేది ఫుల్గా చేంజ్ అయిపోయింది అనమాట. మనం పైపైన చేసే ఈ టచ్ అప్స్ టైప్లో హోటల్ మెయింటెనెన్స్ కానీ, స్టాఫ్ కానీ, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా నీట్గా చాలా బాగుంది. ఇన్ కేస్ ఎవరైనా ఈ హోటల్ని విజిట్ చేయాలనుకుంటే మాత్రం కన్ఫర్మ్గా విజిట్ చేయండి. చాలా బాగుంది. వెరీ డీసెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. చాలా బాగుంది. I hope you like this video. Thanks for watching. Please subscribe to Home Mindset.